హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా స్టార్ క్రికెటర్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. బుచ్చిబాబు టోర్నమెంట్ 2024లో ముంబై తరపున సూర్యకుమార్ ఆడుతున్నాడు. ఈ టోర్నర్తో పాటు రాబోయే రంజీ ట్రోఫీ సుజూన్లో కూడా సూర్యకుమార్ ఆడుతున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు టోర్నర్లో మెరుగ్గా రాణించిన భారత్ తరపున టెస్ట్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. ఈ ముంబైకర్ టీమిండియా తరపున ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. గత ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్లో అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అనంతరం గాయం కారణంగా సిరీస్ నుండి ఈ మిస్టర్ 360 తప్పుకున్నాడు. ఆ తర్వాత అతడికి టెస్ట్లో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ 3 ఫార్మెట్లో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. నేటి టీమిండియా తరపున 3 ఫార్మెట్లోనూ ఆడాలనుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ నుండి ప్రాక్టీస్గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సూర్య పేర్కొన్నాడు. స్కై బుచ్చిబాబు టోర్నర్లో ఆడడం పట్ల ముంబై చీఫ్ సెలెక్టర్ సుజు టిల్ సైతం సంతోషం వ్యక్తం చేశారు. సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చిబాబు టోర్నమెంట్లో ఆడుతున్నాడని చెప్పాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 2 మ్యాచ్ల్లో సూర్య ఆడుతున్నాడు. అతడు జట్టులోకి వస్తాను అంటే వద్దు అనేవారు ఎవరు లేరు. సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. అతడు ఈ టోర్నీలో ఆడడం చాలా సంతోషంగా ఉంది అని పాటల్ చెప్పుకొచ్చాడు. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సూర్యను మించి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్లో 63.74 స్ట్రైక్ రేట్తో అతడు 5,623 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 14 సెంచరీలు, 29 అర్ధశతకాలు ఉన్నాయి. అయితే భారత్ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్గానే పరిగణించాడు. ఈ క్రమంలోనే సూర్యకు భారత్ టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20 ఆడిన సూర్య వన్డే సిరీస్కు మాత్రం ఎంపిక చేయలేదు. ఈ క్రమం నేపథ్యంలో సూర్య 3 ఫార్మాట్లు ఆడనున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సూర్య టీ20లో తప్ప మిగతా ఫార్మాట్లో గణనీయమైన రికార్డులు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. లవ్లీ ఫ్రెండ్స్, బై బాయ్.